చైతన్య విద్యా సంస్థల్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం నగరంలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో మొత్తం 3 బృందాలుగా విడిపోయినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ప్రస్తుతం సోదాలు, తనిఖీలు కూడా జరుపుతున్నారు. ఉదయం నుంచి కూడా దేశవ్యాప్తంగా పలు శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో పెద్ద ఎత్తున సోదాలైతే కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున పన్ను ఎగవేతకు శ్రీ చైతన్య విద్యా సంస్థలు పాల్పడ్డాయన్న ఒక విశ్వసనీయమైనటువంటి సమాచారంతో ప్రస్తుతం తనిఖీలు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రాత్రి 10 దాటింది, కానీ ఇంకా సోదాలు మాత్రం అంతర్గతంగా జరుపుతూనే ఉన్నారు అధికారులు. పలు రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. ప్రధానంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల యొక్క యాజమాన్యం అటు విద్యార్థుల నుంచి వసూలు చేసినటువంటి ఫీజుల వ్యవహారంలో చాలా పెద్ద మొత్తంలో అవకతవకలు పాల్పడ్డారని చెప్పి యాజమాన్యంపై అభియోగాలు, విమర్శలు, ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ప్రధానంగా ఢిల్లీ, చెన్నై, ముంబై, హైదరాబాద్, విజయవాడ వంటి కార్పొరేట్ నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ఉన్నటువంటి టైర్ 2 సిటీల్లో కూడా పెద్ద ఎత్తున ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు బృందాలుగా విడిపోయి ఉదయం నుంచి కూడా సోదాలు అయితే కొనసాగినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది.